వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. నెల్లూరులో నేరాలు స్వైర విహారం చేస్తున్నాయి. రోజుకో చోట ఎవరినో ఒకరిని సుపారీ గ్యాంగులు మట్టు పెట్టేస్తున్నాయి. తెల్లారితే ఏ రకమైన ఘోరం వినాల్సి వస్తుందన్నట్టు నగర ప్రజలు గజ గజ వణికిపోతున్న పరిస్థితి ఉంది అక్కడ. తాజాగా ఓ రౌడీ షీటర్ను నడి రోడ్డుపై నరికి చంపేశారు. నెల్లూరులో జరిగిన ఈ హత్య మరొక్కసారి జనాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పక్కా ప్రణాళికతో రౌడీ షీటర్ను కొందరు యువకులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హై స్కూల్ ఎదురుగా సుజన్ కృష్ణ అలియాస్ చింటూను బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాత వేదాయపాలెంకు చెందిన సుజన్ కృష్ణ పలు హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. కొంతకాలంగా చింటూ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి పొదలకూరు రోడ్డులో నిల్చున్న అతనిపై ఓ ముఠా దాడికి దిగింది. కత్తులతో నరకడంతో తలతో పాటు శరీరంపై తీవ్ర గాయాలై స్పాట్లోనే అతను చనిపోయాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి చింటూకు ఫోన్ చేసి అక్కడికి రప్పించినట్లు పోలీసులు గుర్తించగలిగారు. దీంతో హత్య వెనుక అతని ప్రమేయం ఉందా, లేకపోతే గతంలో చింటూ చేతిలో హత్యకు గురైన వారి అనుచరులు చేసిన పనా అన్నది ఇప్పుడు దర్యాప్తులో తేలవలసి ఉంది. దీనిపై ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవలి కాలంలో నెల్లూరు నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు శృతిని మించాయి. సుపారీ గ్యాంగులతో వరుస హత్యలకు పాల్పడడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా గస్తీలతో పోలీస్ పెట్రోలింగ్ని పెంచి నేరాలను నియంత్రించాలని కోరుతున్నారు స్థానిక జనం. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ నౌ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.